బ్రేకింగ్ చూస్తున్నాం. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగిందా? కానే కాదంటూ సహస్ర తల్లిదండ్రులు అంటున్నారు. పోలీసులు కట్టుకథలు చెప్పి తమను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. సహస్ర తల్లిదండ్రులతో పాటు బంధువులు సైతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని సహస్ర తల్లి అంటోంది. ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి. మీరు ఆడు చచ్చాడు అని మన చూపియండి. నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి? ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి? ఒక 1 అవర్లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉంది నా పిల్లకి చెప్పండి? నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటే అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది. పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది. పేరెంట్స్ని శిక్షించాలి. వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. ఇక కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సహస్ర కుటుంబం ఆందోళనతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడుతుందని సహస్ర తల్లిదండ్రులకు పోలీసులు నచ్చజెపుతున్నారు. ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగిందా? కానే కాదంటోంది సహస్ర తల్లి. పోలీసులు కట్టుకథలు చెప్పి తమను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆందోళనకు దిగింది. సహస్ర తల్లిదండ్రులతో పాటు బంధువులు సైతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని సహస్ర తల్లి అంటోంది. ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప ఇక కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సహస్ర కుటుంబం ఆందోళనతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడుతుందని సహస్ర తల్లిదండ్రులకు నచ్చజెపుతున్నారు పోలీసులు. ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప
కూడా అడగండి. ప్రతి ఒక్క తల్లి దగ్గర అండి, ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? అడగండి. వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప తల్లిదండ్రి ప్రాణాలే ప్రాణాలే పాప. వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి మీరు. ఆడు చచ్చాడు అని మన చూపియండి. నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి? ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి? ఒక 1 అవర్లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉందండి ఆ పిల్లకి చెప్పండి? నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది, పేరెంట్స్ని శిక్షించాలి. వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. ఇక క్రికెట్ బ్యాట్ కోసం సహస్ర హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. 14 ఏళ్ల నిందితుడికి పక్కింటి చిన్నోడి బ్యాట్ నచ్చింది. రైట్, ఇక క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగిందా? కానే కాదంటోంది సహస్ర తల్లి. పోలీసులు కట్టుకథలు చెప్పి తమను తప్పుదో పట్టిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. సహస్ర తల్లిదండ్రులతో పాటు బంధువులు సైతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం మొత్తంగా యావత్ దేశమే ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఈ హత్యకు సంబంధించి కారణాలు ఏవైనా. ఒక బాలుడు ఇంత ఘాతుకానికి పాల్పడటమైతే అందరినీ కలవరపరుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఏంటి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అయితే మనం చూసుకుంటే కనుక కూకట్పల్లి హత్య కేసుకు సంబంధించి మొత్తం తొలగా మిస్టరీ వీడిందనే చెప్పాలి. గత వారం రోజులుగా మొత్తం తొలగా పోలీసులకు సవాల్ విసిరినటువంటి ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుని నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఆ విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత ఈ రోజు ఆ హత్యకు సంబంధించిన విషయాలను మీడియాకు కూడా వెల్లడించడం జరిగింది. ఒక చిన్న బ్యాట్ కొరకు ఎవరైతే సహస్ర మృతి చెందినటువంటి సహస్రకు ఆ తమ్ముడు ఎవరైతే ఉంటారో తమ్ముడు ఎవరైతే హత్య చేసినటువంటి 10వ తరగతి బాలుడు ఉన్నారో వారిద్దరు కూడా ఒకే దగ్గర ఆడుకునే క్రమం లోపల ఆ బ్యాట్ నచ్చేసి దాని స్ట్రోక్ బాగుందనే ఉద్దేశంతో ఆ 2 నెలల నుంచి కూడా ఆ బ్యాట్ తనకి ఇవ్వాలంటూ కూడా అడుగుతూ వస్తున్నాడు. 2 నెలల ముందే ఒకవేళ ఆ బ్యాట్ ని దొంగతనం చేయాలని కూడా అనుకోవడం జరిగింది. ఆ బ్యాట్ ఒకవేళ దొంగతనం చేసి వస్తున్న క్రమం లోపల ఏ విధంగా రావాలి, ఎవరన్నా అడ్డు వస్తే ఏ విధంగా చేయాలి అనే కోణం లోపల ఒక లెటర్ ద్వారా అతనికి వచ్చి రాని ఇంగ్లీష్ లోపల కూడా అయితే ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు మొత్తం తోలుగా కూడా అక్కడ ఆ లెటర్ లో రాసుకొని రావడం జరిగింది. అదే ప్లాన్ చేశాడు. అయితే కిచెన్ రూమ్ లో ఉన్నటువంటి ఈ బ్యాట్ ని అయితే గోడ దూకడం జరిగింది. గోడ దూకి వచ్చిన క్రమం లోపల ఇంట్లో నుండి ఆ కిచెన్ రూమ్ లో నుండి ఆ బ్యాట్ ని తీసుకొస్తున్న క్రమం లోపల సహస్ర అడ్డు చెప్పడంతో అయితే తన దగ్గర ఉన్నటువంటి కత్తితోని ఆ మెడను కోయడం జరిగింది. మెడను కోసిన వెంటనే ఆమె అయితే డాడీ డాడీ అంటూ అరవడం జరిగింది. మొత్తం తొలుగా స్థానికులు ఎవరైనా ఆ చుట్టుపక్కల వాళ్ళు వస్తారనే భయంతో మొత్తం తొలుగా కూడా ఆమె పైన కత్తిపోట్లు విచక్షణ రహితంగా ఆమె పైన కూర్చొని గొంతు నులుముతూ విచక్షణ రహితంగా మొత్తం తొలుగా 18 పోట్లను పొడిచాడు. అయితే ఈ క్రమంలో కొన్ని ఆ పోలీసులకు సవాల్గా కూడా మారింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మొత్తం తొలగా కూడా 20 మంది వరకు అనుమానితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని విచారించిన నేపథ్యంలో మొత్తం తొలగా కూడా ఆ పోలీసులకు చిక్కకుండా కూడా ఆ ఏదైతే కత్తి ఉంటుందో అది ఇంటికి తీసుకొని పోయి మొత్తం క్లీన్ చేశాడు. దాని ఆయన ఆ రోజు వేసుకున్నటువంటి డ్రెస్ పైన ఆ రక్తం మడకలను కూడా మొత్తం ఎవరికి అనుమానం రాకుండా వాషింగ్ మిషన్ లో వేసేసి దాన్ని మొత్తం వాష్ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో కూడా వాళ్ళ తల్లికి అనుమానం వచ్చేసి బాలుని తల్లికి అనుమానం వచ్చేసి అయితే ఈ అత్తయ్య నువ్వేమైనా చేశావా అనే కోణం లోపల తల్లి ప్రశ్నించిందని కూడా ఆ పోలీసులు చెప్తున్నారు. అయితే బాలుడు కూడా అయితే నువ్వే నన్ను పోలీసులకు పట్టించే విధంగా ఉన్నావు అంటూ కూడా అయితే ఆన్సర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడు కూడా స్కూల్ కు ఆ దుమ్మలు కొడుతూ ఉండేవాడు అంటూ కూడా పోలీసులు చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా అయితే ఈ క్రైమ్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో క్రైమ్ స్టోరీస్ బాగా చూస్తూ ఉండేవాడు అంటూ కూడా ఆ పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యం మొత్తం తోలుగా చూసుకుంటే బాలుడు అమ్మాయిని హత్య చేయడం పోలీసులు తెలపంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అంశం పైన ఆ
బాలుని ఖచ్చితంగా పోలీసులు ఈ కేసుని మొత్తం తొలగా పోలీసులు తప్పుదోవ పట్టించే రీతిలో అయితే చూస్తున్నారంటూ కూడా తమకు న్యాయం జరగాలి, ఆ వాణి కూడా ఆ యొక్క బాలుని కూడా శిక్షించాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఈ విషయం తెలిసి ఉంటది. ఇంకో నెల రోజుల క్రితమే ఆ బాలుడు ఒక పెద్ద ఫోన్ కూడా తెచ్చుకున్నాడు. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది తల్లిదండ్రులు ప్రశ్నించకపోవడం, అది అప్పటి నుంచే వీళ్ళు మందలించింటే ఈ రోజు ఈ పని జరిగేది కాదంటూ కూడా తల్లిదండ్రులు మనం చూస్తున్నాం. ఏది ఏమైనా మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలేది లేదంటూ కూడా అయితే మెయిన్ రోడ్ పైన బైఠాయించి నిరసనను వ్యక్తం చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అయితే పోలీస్ స్టేషన్ లో తీసుకొని పోయి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో కూడా ఆ మీడియాతో వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు, ఈ దారుణం ఎలాగో జరిగింది, మా కూతురు ఎలాగో చనిపోయింది కాబట్టి వారి కుటుంబ సభ్యులని ఆ యొక్క హత్యకు పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా అదే విధంగా మొత్తం తోలుగా కూడా పోలీసులు శిక్షించాలి. శిక్షించే వరకు ఆ యొక్క మొత్తం తోలుగా దీన్ని మేము వదిలిపెట్టే సమస్య లేదు, పోలీస్ స్టేషన్ విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదు అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం తోలుగా పెద్ద నినాదాలు చేస్తూ అక్కడ రోడ్డు పైన బైఠాయించినట్టు తెలుస్తుంది. ప్రవీణ్ చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.